ఆ బెస్ట్ క్వాలిటీ ఎన్టీఆర్లో మాత్రమే చూసాము అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు కనిపించినా వినిపించినా అభిమానులు పిచ్చెక్కిపోతారు. ఆ పేరులో వైబ్రేషన్స్ అటువంటివి. వాళ్ళని ఫ్యాన్స్ అభిమానులు అనే కంటే భక్తులు అనడం వల్ల ఎక్కువ సంతోషపడతారు. అసలు ఇంత క్రేజ్ తారక్ ఎలా వచ్చిందో చెప్తే చాంతాడంత ఉంటుంది. కొందరు హీరోల బ్యాక్గ్రౌండ్తో రాకుండా కేవలం స్వయం కృషితో ఇండస్ట్రీకి రావడంతో కళామతల్లి ఫ్యాన్స్ రూపంలో అక్కును చేర్చుకోవడం జరిగింది. తన డ్యాన్స్ మరియు యాక్టింగ్తో మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే ఈ బాద్షా మిగతా హీరోల్లా కాకుండా తన పని తాను చేసుకుపోయే రకం. అందుకే తారక్పై గాసిప్స్ తక్కువగా వినిపిస్తాయి. ఇప్పటి వరకు మన యంగ్ టైగర్ తారక్ కేవలం యూత్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారనుకున్నాం. కానీ మన మాస్ హీరోకు అలనాటి మేటి హీరోయిన్ జమున ఎన్టీఆర్ ఫ్యాన్ అట. ఈ జనరేషన్ హీరోల్లో నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. కేవలం తాత పోలికలే కాకుండా జూనియర్ ఎన్టీఆర్కి ఎదుటివారిని గౌరవించే సంస్కారం ఉంది. ఇక నటనలో పరిపక్వత నేను తారక్లో మాత్రమే చూశాను అని తాజాగా చాలా ఉద్వేగంగా చెప్పారు జమున. ఇంకా టాలీవుడ్లో నాకు ఇష్టమైన హీరో అంటే ఎన్టీఆర్ అని మొహమాటం లేకుండా చెప్తుంది ఖుష్బు. నాన్నకు ప్రేమతో సినిమాలు, ఎన్టీఆర్ స్టైల్, డ్యాన్స్, పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ అంటే నాకు చాలా పిచ్చి అని, అంతకుమించి అతనిలోని క్రమశిక్షణ నన్ను హార్డ్ కోర్ ఫ్యాన్ని చేశాయి అనడం విశేషం. రీసెంట్గా ఇదే విషయాన్ని మళ్ళీ బయటపెట్టింది ఈ మాజీ హీరోయిన్. ఎన్టీఆర్ని ఇలా పొగిడిన వారి లిస్టులో సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఇంకా తమ అభిమాన హీరోని నటనలో హేమాహేమీలిలా పొగిడేసరికి దట్ ఈజ్ యంగ్ టైగర్ అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి చూస్తుంటే ఎన్టీఆర్ మజాకా అనక తప్పదు.